శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి ఈ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటని చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదుకు తేబడు గొర్రెపిల్లియు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, యేసు ప్రభులో ఉన్నటువంటి మౌన శక్తి ఎంత గొప్పది చూడండి. నీవు నేను అలాంటి యొక్క శక్తిని పొందుకుంటే ఎంత బాగుంటుంది కదా. అవును, మన ప్రభువారు సాతాను యొక్క ప్రభావం వలన భక్తిహీన ప్రజలు ఎంతగానో దూషించారు, నిందించారు, రెచ్చగొట్టే మాటలు అన్నారు. అయినా సరే యేసు ప్రభువారు మౌనంగా వాటన్నిటిని భరించారు. ఆ మాటల యొక్క నిష్ప్రయోజనమైనటువంటి మాటలకు ప్రభువారు అసలు జవాబే ఇవ్వలేదు. సాతాను ప్రేరేపణతో మాట్లాడే మాటలకు యేసు ప్రభువారు ఏమాత్రం కూడా సమాధానం ఇవ్వలేదు. ప్రియులారా, అంటే వారి యొక్క మాటల గురించి ఆలోచించడం అన్నటువంటిది కూడా అవసరం లేదనుకున్నాడేమో. మరి ఎంత మాత్రం కూడా వారి మాటలకు లక్ష్య పెట్టక దేవుని యొక్క ప్రణాళికలు చొప్పున మాత్రమే ముందుకు సాగాడు. ఇందును బట్టే మనము కూడా యేసు ప్రభువు లాంటి యొక్క జీవితాన్ని పొందుకంటే యేసుక్రీస్తు వారు ప్రపంచాన్ని ఎలా జయించగలిగారో నీవు నేను మనము కూడా సాతాను యొక్క ప్రభావంలో నుండి జయ జీవితాన్ని పొందుకోగలుగుతాం. అపవాదిని వాడి సైన్యాన్ని ఓడించినటువంటి దేవుడు మనలను కూడా తన కృపతో నింపి అపవాది యొక్క శక్తులను జయించగలిగినటువంటి శక్తిని దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ ఉంటున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు కోపంతోనో, అనుమానంతోనో, అసూయతోనో, ద్వేషంతోనో మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. అలాంటి సందర్భంలో మనము యేసు వైపు చూసినట్లయితే గనుక ఆయన కలువరి వేదనలో, కలువరి శిలువలో పొందుకున్నటువంటి ఆ దెబ్బలను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా సులభంగా అపవాదిని ఎదురించగలుగుతాం. దేవుని యొక్క ధైర్య జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరులారా, నీవు నీ యొద్ద ఉన్నటువంటి యొక్క మనుషుల యొక్క సహవాసంతో ఎంత మౌనం పాటిస్తావో అంత మంచిది. కాబట్టి ఈ రోజు నుండి మన సంఘంలో 40 రోజుల ఉపవాస కూడికలు జరుగుతూ ఉంటున్నాయి. లోకంలో మౌనంగా ఉండండి, ప్రభు దగ్గర మాట్లాడండి. నిజంగా ఉన్నతమైన శక్తిని, బలమును దేవుని చేత పొందుకోగలుగుతాం. అట్టి కృపా దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మనం యొక్క ఉన్నతమైన జీవితానికి సాక్షులుగా నిలబడదాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనా ఆయన మీరు పొందుకున్నటువంటి యొక్క మౌనపు శక్తిని ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.